మిచాంగ్ తుఫాన్ ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్ వలన కోస్తాంధ్ర, ఒడిశా, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలకు నష్టం జరిగింది. తమిళనాడులోని చెన్నై సిటీ ఆల్మోస్ట్ నీట మునిగినంత పని అయింది. బిల్డింగ్స్ అండ్ అపార్ట్మెంట్లలోని ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చాయంటే దీని ఎఫెక్ట్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ అన్ని క్లోజ్ చేసి హై అలర్ట్ ప్రకటించారు. ఈ తుఫాన్ వలన దాదాపుగా 20 మంది వరకు చనిపోయారు. అసలు ఈ తుఫాన్ అంటే ఏంటి? ఈ తుఫాన్లకు రకరకాల పేర్లు ఎవరు పెడతారు? ఈ తుఫాన్లు అసలు ఎలా ఏర్పడతాయి? తుఫాన్లలో అసలు ఎన్ని రకాలు ఉంటాయి? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మిచాంగ్ తుఫాన్ గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు అసలు తుఫాన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. నార్మల్ వర్షాల నుండి కుండపోత వర్షాల వరకు, నార్మల్ గాలుల నుండి బిల్డింగ్స్ ని, చెట్లను కూడా విరగ్గొట్టే వీధురు గాలుల వరకు ఈ చేంజెస్ నే మనం తుఫాను అంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతిలో జరిగే సహజ సిద్ధమైన మార్పునే తుఫాను అంటాము. ఇవి సముద్ర ఉపరితలాలలో సహజ సిద్ధంగా ఏర్పడినప్పటికీ కూడా మనుషులకు మాత్రం పట్టపగలే చుక్కలు చూపిస్తాయి. అందుకోసమనే మనం ప్రకృతిని నాశనం చేసే పనులు ఎప్పటికీ చేయొద్దు. ఎందుకంటే దాని యొక్క కోపాన్ని మనం ఎవరం తట్టుకోలేం కాబట్టి. ఈ సైక్లోన్స్ కి రకరకాల పేర్లు ఉంటాయి. ఎందుకంటే భూకంపం, వరదలు వంటి విపత్తులు వచ్చినప్పుడు అవి ఒక ప్లేస్ లో పుట్టి ఒక రేడియస్ వరకే వాటి ప్రభావాన్ని చూపగలవు. కానీ ఈ సైక్లోన్లు మాత్రం అలా కాదు. ఇవి ఒక ప్లేస్ లో పుట్టి గాలి ఎక్కడ వీస్తే అక్కడ వెళ్తూనే ఉంటాయి. అవి అలా తీరాన్ని తాకినప్పుడు పెద్ద ఎత్తున నష్టాన్ని కలుగజేస్తాయి. అలాంటి తుఫాన్లను గుర్తించడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి వాటికి ఆ పేర్లు పెడుతూ ఉంటారు. వరల్డ్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఇలా 13 దేశాలకు పేర్లు పెట్టే రైట్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కుదిపేసిన ఈ సైక్లోన్ కి మిగ్జాంగ్ అనే పేరుని మయన్మార్ దేశం సూచించింది. ఈ నేమ్స్ ని కూడా ఎలా పడితే అలా పెట్టరు. ఒక సరైన ఆర్డర్ లో అందరికీ అర్థమయ్యే విధంగా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా స్వీట్ అండ్ షార్ట్ గా పెడతారు. మన భూమి గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. సముద్రం పైన ఎక్కడైతే ఎక్కువ గాలి వీస్తుందో దానిని హై ప్రెజర్ ప్లేస్ అంటారు. సముద్రం పైన ఎక్కడైతే తక్కువ గాలి వీస్తుందో దానిని అల్పపీడనం అని అంటారు. ఈ గాలులలో కూడా వేడి గాలి, చల్లగాలి అనే 2 రకాలు ఉంటాయి. సముద్ర ఉపరితలం పైన వేడి గాలి వీచినప్పుడు ఆ నీరు అనేది ఆవిరవుతుంది. అలా ఆవిరైన వాటర్ మేఘాల వరకు చేరుకుంటాయి. ఒకానొక స్టేజ్ వరకు వెళ్ళాక ఆ వాటర్ అనేవి చల్లబడతాయి. అలా చల్లబడిన వాటర్ వర్షం రూపంలో కిందికి రావడానికి ట్రై చేస్తుంది. అప్పుడు అల్పపీడనం ఏర్పడుతుంది, అంటే లో ప్రెజర్ ఏర్పడుతుంది. ఆల్రెడీ సముద్ర ఉపరితలం పైన వేడిగాలి రూపంలో హై ప్రెజర్ ఉంటుంది. పైన నుండి లో ప్రెజర్, కింద నుండి హై ప్రెజర్, ఈ రెండుటి వలన వాయుగుండాలు ఏర్పడతాయి. ఈ వాయుగుండాలు ఎంత పెద్దగా ఉంటాయి అంటే మేఘాలు ఎంత హైట్ లో ఉంటాయో అంత హైట్ వరకు ఈ వాయుగుండాలు పెరుగుతూ తిరుగుతూ ఉంటాయి. అలా సుడులు తిరుగుతూ గాలి ఎటు వీస్తే అటు మేఘాలతో పాటు ట్రావెల్ అవుతూనే ఉంటాయి. ఆ వాయుగుండాలు కూడా ఎక్కువ స్ట్రాంగ్ అవుతే అప్పుడు తుఫానుగా మారుతుంది. అలా తుఫానులు తీర ప్రాంతాలను తాకినప్పుడు వర్షాలు ఆ కోస్టల్ ఏరియాస్ ని ముంచేస్తాయి. ఈ సైక్లోన్లలో కూడా 3 టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ ఉంటాయి. అందులో మొదటిది ట్రాపికల్ సైక్లోన్. దీనినే ఉష్ణమండల తుఫాన్ అంటారు. ఇవి ఎక్కువగా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలలో ఏర్పడుతుంటాయి. ఇక రెండోది టోర్నాడోస్. వీటిని సుడిగాలులు లేదా గాలివానలు అని అంటారు. ఈ టోర్నాడోస్ కి స్పెసిఫిక్ ప్లేస్ అంటూ ఏది ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పుడుతూనే ఉంటాయి. 1.5 year బ్యాక్ మన తెలంగాణలోని సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో సింగూర్ డ్యామ్ లో కూడా ఈ టోర్నాడో ఏర్పడింది. ఇక రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, రాజమండ్రిలో కూడా ఈ టోర్నాడోస్ అనేవి ఏర్పడ్డాయి. ఇక మిగిలింది ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్. ఇవి సముద్రాల మధ్యలో ఫామ్ అవుతూ ఉంటాయి. వీటి వలన ఎక్కువ నష్టం జరగకపోయినప్పటికీ కూడా సముద్రంలో ప్రయాణించే షిప్స్ కు మాత్రం ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా ఎక్కువగా ఈదురుగాలులు, వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం ఇప్పటి వరకు వచ్చిన తుఫాన్ల వలన 8 నుండి 10 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తేలింది. దాదాపుగా $570 బిలియన్ ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. మన భారతదేశ వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం డిసెంబర్ 1న బే ఆఫ్ బెంగాల్ లో పుట్టిన ఈ మిచాంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర మీదుగా చెన్నై, ఒడిశా వరకు వెళ్ళింది. ఈ తుఫాన్ వలన గవర్నమెంట్ హాస్పిటల్, స్కూల్స్, బిల్డింగ్స్ ఆల్మోస్ట్ చెన్నై సిటీలోని ప్రతి ఏరియా మునిగిపోయింది. దీని వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వలన జూలో ఉన్న యానిమల్స్ అన్ని రోడ్లపైకి కొట్టుకొచ్చాయి. మన ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, ప్రజలను ఎంత అప్రమత్తం చేసినా కూడా ప్రకృతి యొక్క ప్రళయం ముందు ప్రజలు ఎవరు తట్టుకోలేరు. ఇక నుండైనా ఇలాంటి తుఫానులు రావద్దని, ఈ సైక్లోన్ తెచ్చిన నష్టం నుండి ప్రజలందరూ కోలుకొని జాగ్రత్తగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.